హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత వీడియో చేయాలని అనుకున్నాను. గోగూర పచ్చడి మీకోసం. గోగూర టమాటాలు తీసుకున్నాను. రెండు పచ్చడి చేస్తున్నాను ఈరోజు. దానికి కావాల్సినవి మెంతులు 1 టేబుల్ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఎండుమిరపకాయలు మీరు కారానికి తగినట్టుగా తీసుకోండి. నేను 200 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ 300 గ్రామ్స్ ఉండేది గోగూర. ఇప్పుడు మనం కడాయి తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండుమిరపకాయలు అన్నీ లో స్లిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇవి 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లోలో పెట్టి ఎప్పుడు కూడా కానీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి చూడండి ఇవి. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం అది ఫ్రై అయింది కదండి ఇది. తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని గోగూర పచ్చడి కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. నేను గోగూరకు సరిపడ కొద్ది ఆయిల్ ఎక్కువే అవుతుందండి. ఇప్పుడు నేను వాష్ చేసి పెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఇలా గోగూరని. ఇది నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ ఆయిల్లో. వాటర్ అనేది అసలు ఉండకూడదండి ఇది. నేను టమాటాలు 6-7 తీసుకున్నాను. టమాటాలు ఇవి కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. రెండు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం చూద్దాము. గోగూర ఇప్పుడు చూడండి బాగా మెత్తబడింది. టమాటాలు కూడా బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఒక 2 మినిట్స్ ఇలాగనే మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా కొంచెం బయట రావాలి, బయట కనిపిస్తుంది కదండి. అలా వచ్చిందంటేనే అప్పుడే ఇది బాగా మగ్గినట్టుగా. దీంట్లో మనం చింతపండు ఏమీ అవసరం లేదండి. దీనికి ఓన్లీ టమాటాలు గోగూరే సరిపోతుంది. దీంట్లో ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి, నిల్వ ఉండే పచ్చడి కాబట్టి. ఇప్పుడు మనము ఇంకా కొద్దిసేపు 2 మినిట్స్ ఇది బాగా ఫ్రై చేద్దాము. ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఇవి మనం మిక్సీలో వేసి మిక్స్ చేసుకున్నాము. ఎండుమిరపకాయలు మనం ఇలా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు గోగూర మగ్గిందా లేదనేది బాగా తెలుస్తుంది. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇది ఒకసారి మిక్స్ చేయండి. అడుగట్టుకోకుండా బాగా మిక్స్ చేయాలండి ఇది. ఇది కొంచెం బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కారము. దీంట్లో ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాము. కారం వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేయాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసి కారం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా పచ్చళ్ళలో. ఇప్పుడు ఇది కొంచెం బాగా మగ్గింది. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది ఉప్పు కరెక్ట్గా ఉంటేనే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీరు గోగూర చూసి ఎంత పడుతుంది అనేది అంత వేసుకోండి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత చూడండి ఆయిల్ అంతా బాగా పైకి బాగా కనపడుస్తుంది. ఇప్పుడు మనము ఇంక 1 మినిట్ అట్లా ఇంకా కొద్ది బాగా ఆయిల్ పైకి రావాలి. పచ్చడి అనేది బాగా మెరిగింది, బాగా మెత్తగా పడిపోయింది, మెత్తగా అయింది. ఇది నేను మిక్సీకి వేయటం లేదు. మిక్సీకి వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట, చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు నేను పప్పు రుద్దే కట్టి తీసుకున్నాను. దీంతో బాగా మెత్తగా మిక్స్ చేస్తున్నాను. మీరు ఇలాగనే మిక్స్ చేసుకోండి. ఆకులు ఎక్కడన్నా ఉన్నా కూడా అవన్నీ బాగా ఇదవుతాయి. దీంతో చేయడం వల్ల ఏంటంటే టేస్టీగా ఉంటుంది చట్నీ. మిక్సీలో వేస్తే టేస్టే మారిపోతుంది. ఇప్పుడు చూడండి చట్నీ అనేది బాగా మిక్స్ అయిపోయింది. చూడండి ఆయిల్ అంతా బాగా బయట వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని పక్కకు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకున్నాము. ఇప్పుడు మనం దీనికి ఎలా మనము చట్నీలకు పోపు వేసుకున్నాము. నేను ప్యాన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకోవాలి. 2 మిరపకాయలు,
ఇవి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ఇవి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి మీడియంలో పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. నేను పొట్టి ఏం తీయలేదు. ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కొద్దిసేపు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూద్దాము. వెల్లుల్లిపాయ అనేది కొద్ది బాగా ఫ్రై అయింది. మీకు ఇష్టమైతే ఇంగు వేసుకోండి. నేను ఒక చిటికెడంతా ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసుకున్న తర్వాత కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి. ఇప్పుడు దాంట్లో మనం మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పోపు దినుసులంతా ఇలా ఫ్రై చేసి వేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇది ఇలా కలిపి గాజు సీసాలో పెట్టుకుంటే ఇది 20 డేస్ వరకు చాలా బయట ఉన్న ఏమీ కాదు. మీకు ఎక్కువ రోజులు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి. 20 డేస్ వరకు ఇది పాడవదు. బయట ఉన్న చాలా టేస్టీగా ఉంటుంది. కారం, ఉప్పు అనేది చాలా బాగా కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇది బాగా చల్లారిపోవాలి. అప్పుడే మనం గాజు సీసాలో పెట్టుకోవాలి. కొద్దిసేపు ఇది చల్లారనిద్దాము. ఇప్పుడు చట్నీ అనేది బాగా చల్లారింది. ఇప్పుడు మనము ఒక బాటిల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు గోగూర పచ్చడి రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలానే ట్రై చేయండి.